ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసాను ఒక మంచి వీడియోతో. వింటర్ కదా, వింటర్ అనేసరికి ఏ ఫుడ్ అయినా సరే వేడివేడిగా తింటాం, ఎవరైనా ఇష్టపడతాం. అందులోనూ ఈ వింటర్లో జనరల్గా జలుబులు, దగ్గులు, జ్వరాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, పిల్లలు కూడా బాగా దగ్గుతూ ఉంటారు. సో మార్నింగ్ టైంలో వేడివేడిగా తాగడానికి, అలాగే ఈవినింగ్ టైంలో ఒకటేమో బ్రేక్ఫాస్ట్లోకి, ఒకటేమో డిన్నర్లోకి ఎవరైనా తాగొచ్చు. అందులో పర్టికులర్గా ఒక రెసిపీ అయితే చాలా చాలా ఇమ్యూన్ బూస్టింగ్, అండ్ ఇంకోటి అయితే ఫుల్లీ న్యూట్రిషియస్ అనమాట. అలాంటి రెండు, ఒకటేమో ఒకేసారి చేసి పెట్టుకునే పౌడరు, ఇంకోటి అప్పటికప్పుడు చేసుకునేది సూప్ లాంటిది. సో రెండు సూపర్ హెల్దీ రెసిపీస్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సూపర్ హెల్దీ కూడా కదా, సూపర్ డూపర్ హెల్దీ. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను తాగుతున్నది అయితే సెకండ్ రెసిపీ, సూప్ లాంటిది. ఎంత టేస్ట్ అంటే నిజంగా మనకి రెగ్యులర్గా దొరికే వాటితోనే ఎంత టేస్ట్ అంటే అసలు తాగుతుంటే నాకు అనిపించింది అనమాట. ఎప్పుడు అంటే ఇలా నేను ట్రై చేయలేదు. ములక్కాయతో చేశాను అనమాట. ములక్కాయని జనరల్గా పప్పుచారు, పులుసుల్లో వాడటమే, కానీ ఇలా సూప్ లాగా చేయొచ్చు అనేది ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను. చేసినా కూడా రెసిపీ అయితే సూపర్ హిట్ అయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అమ్మో ములక్కాయలు చాలా రేట్ ఉన్నాయి గౌతమి అనుకోవద్దు, ఇప్పుడైతే నిజంగానే రేట్ ఉన్నాయి. మాకు విజయవాడలో ప్యూర్ న్యాచురల్లో 30 రూపాయలు తీసుకున్నారు అబ్బా ములక్కాయ ఒక్కటే. అదే పల్లెటూరులో అయితే మంచిగా దొరుకుతాయి. సో తప్పకుండా దొరికితే మాత్రం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని, నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు నీళ్ళల్లో ములక్కాయ ముక్కలు, నేను ఒక్క ములక్కాయనే తీసుకున్నాను. ఎందుకంటే మామూలుగా ఇంట్లో పులుసులో, సాంబార్లోకి ములక్కాయలు తేవాలంటే అసలు ఎక్కడ మాకు రైతు బజార్లో కూడా, ఇక్కడ ఇంటి దగ్గరలో కూరగాయలు అమ్మే దాంట్లో కూడా ములక్కాయలు బాగోట్లేదు మేడం, రావట్లేదు అన్నారు వాళ్ళు. అయితే నేను ప్యూర్ న్యాచురల్లో తెచ్చాను అనమాట. ఒక్క కాయ 30 రూపాయలు తీసుకున్నారబ్బా. బట్ ఒక్క కాయ వచ్చి 3 బౌల్ల సూప్ అయింది. సో ఒక ములక్కాయ, ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల్లాగా కట్ చేశాను, అలాగే ఒక పెద్ద టమాటో, అలాగే మనకి సూప్ అనేసరికి జనరల్గా మనం స్పైస్ అంటే ఏం తీసుకుంటాం? పెప్పర్కి మించిన ఆప్షన్ లేదు సూప్లో. సో స్పైస్ కోసం ఒక 1/2 టీ స్పూన్ క్వాంటిటీ బ్లాక్ పెప్పర్, మిరియాలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు ఎక్కువ, కాడలు తక్కువ అలా ఉంటే మాత్రం అలా వేసుకోండి, ఎందుకంటే కాడల్లోనే చాలా ఫ్లేవర్ ఉంటుంది. సో అంతే. ఇందులో టమాటా పార్ట్ కనుక స్కిప్ చేస్తే సూపు మంచి గ్రీనిష్గా వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. బట్ టమాటో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. సో కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుని ఒక బంచ్ వేసుకున్నాను. అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కలిపి మంచిగా ఒక 10 నిమిషాలు బాయిల్ అవనివ్వండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే జనరల్గా మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ప్రతి రెసిపీలో నేను పసుపు క్వాంటిటీ కొంచెం ఎక్కువే వాడతాను. ఈ వింటర్లో అయితే అబ్బా పసుపు ఇలాంటివి బాగా తీసుకుంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ అవి తగ్గించడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ మనకు ఒక 2 బాయిల్స్ రావాలి. మంచిగా మనకి అదే బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. మనం ములక్కాయ ఏముంది, చాలా తొందరగా ఉడిపోతుంది. ఉల్లిపాయ, టమాటో అవి కూడా తొందరగానే కుక్ అయ్యేవే కాబట్టి ఒక 1-2 బాయిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే అలా మూత పెట్టి వదిలేస్తే కరెక్ట్గా 7 to 10 మినిట్స్కి ఇదిగోండి ఇలా బాయిలింగ్ వచ్చింది. వన్స్ ఈ బాయిలింగ్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్చరు చల్లార్చుకోవడం కన్నా ముందు వాటరు వడకట్టుకుందాం, ఎందుకంటే పేస్ట్ చేసుకోవాలి. ములక్కాయ గుజ్జులు కాదు, ములక్కాయ తోలుతో సహా పేస్ట్ చేసుకోవాలి. చాలా పీచు ఉంటుంది కాబట్టి మనం పేస్ట్ లాగా చేసుకొని తర్వాత మళ్ళీ వడకట్టుకుంటాము. సో ఇప్పుడైతే ముందు ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ సూప్కి సరిపడా సూప్లో వాడుకోవచ్చు. మిగిలిన ఏమన్నా ఉంటే కనుక పప్పుచారు, పులుసు అలాంటిది పెట్టుకుంటే, ఈ రెసిపీ చేసిన రోజు పప్పు దాంట్లో వేసుకుంటే మనకి ఆ వాటర్ కూడా, మిగిలిన వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే ములక్కాయ ముక్కలు మిగిలినవన్నీ మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా తాగలేం, ఎందుకంటే ములక్కాయలో పీచు ఉంటుంది కాబట్టి, తాగేటప్పుడు ఆ పీచు మనకి అడ్డొస్తుంది కాబట్టి, నోట్లో తాగడానికి గొంతులో అడ్డుపడుతుంది కాబట్టి ప్యూరీని మొత్తం మనం
ముందు స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ని కూడా ఒకసారి వాష్ చేసి ఇందులో పోయండి. అందులో కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి ఇందులో పోసేస్తే ఏమన్నా అందులో జార్లో మిగిలింది ఉన్నా కూడా వచ్చేస్తుంది. సో వన్స్ పోసేసాక కంప్లీట్గా అందులో ఉన్న ప్యూరీ అంతా వచ్చేసేలాగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆఖరికి అంతా వడకట్టిన తర్వాత మనకి గుజ్జంతా కిందకి గిన్నెలోకి దిగిపోతుంది. జస్ట్ పీచుతో కూడిన పిప్పి మాత్రమే స్ట్రైనర్లో ఉంటుంది. చూడండి ఇలా రావాలన్నమాట. ఇంకా అట్లా అసలు అందులో ఏం ఉండకూడదు, మొత్తం వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్ తాలింపు, పెద్దగా ఏమీ లేదు. డైరెక్ట్గా అలా బాయిల్ చేసుకుని అయినా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయలేదు మనం యాక్చువల్లీ. డైరెక్ట్గా బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని అయినా తాగేయచ్చు. లేదంటే ఇట్లా హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ బటర్ కానీ జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని అందులో ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు జస్ట్ స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సూప్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇది ఆప్షనల్. ఇది చేసినా ఓకే, లేదా డైరెక్ట్ సూప్ని బాయిల్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని తాగినా ఓకే. సో ఇట్లా చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జస్ట్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసాను అంతే. వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాను. ఆ వెల్లుల్లి రెబ్బలు మాడకూడదు. మాడినాయి అంటే మనకి చేదు వచ్చేస్తుంది. సో మాడకూడదు. ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది పోసుకున్నాం. పోసుకున్న తర్వాత ఆ గిన్నెలోనే మనం ఆల్రెడీ ముందు వడకట్టి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా పోసి ఒకసారి ఆ గిన్నె కూడా తొలిపి ఎన్ని పడతాయో అన్ని పోసేసుకోండి సూప్ కన్సిస్టెన్సీకి. మిగిలినవి వచ్చేసరికి చెప్పాను కదా, అట్టి పెట్టేసి వెంటనే వాడేస్తే ఓకే, లేదా బాటిల్లో పోసి గాజు బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఏదైనా పప్పుచారు కానీ రసం కానీ పులుసు కానీ అలాంటిది పెడితే ఆ పులుసులో ఆ లిక్విడ్ పోసేయండి. మనకు అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్కి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మనం ఉప్పు అసలు వేయలేదు బాయిల్ చేసేటప్పుడు కూడా, అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. వేసి మరుగు రావాలి. టేస్ట్ చెక్ చేయండి. ఇందులో కొంచెం ఒక చిటికడంతా బెల్లం ముక్క కానీ లేదంటే బ్రౌన్ షుగర్ ఆర్ ఏదో ఒకటి చిన్న ముక్క, ఎంత ఒక 1/2 ఇంచు ముక్క బెల్లం ముక్క కానీ అలా ఏదైనా వేయండి మరిగేటప్పుడు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది అబ్బా. అంతే. మీకు కనుక ఘాటు సరిపోయింది అంటే ఓకే, సరిపోకపోతే ఒక పించు పెప్పర్ వేయండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసాము. నేనైతే లైట్గా బ్రౌన్ షుగర్ వేసాను. ఇక్కడ సల్ఫేట్ ఫ్రీ బ్రౌన్ షుగర్ అని ఒకటి దొరుకుతుంది, చాలా బాగుంటుంది. మంచి మొలాసెస్ వాసన వస్తూ ఉంటుంది అనమాట, చెరుకు రసం లాగా. నేను అది తెచ్చుకున్నాను ఎప్పుడన్నా ఇలాంటి సూపుల్లోకి వాటిల్లోకి. ఇప్పుడైతే బాయిలింగ్ వచ్చాక గరిట అందులో వదిలేసాను అబ్బా, మర్చిపోయి. బాయిల్కి పెట్టేసేసి జస్ట్ అలా పక్కకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ గరిట కాలిపోతుంది. సో వండేటప్పుడు గిన్నెల్లో గరిటలు అలా వదిలేయకూడదు, పక్కన ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. చెయ్యి పట్టుకోగానే చేయగాలిందనమాట. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న సూప్ ఏదైతే ఉందో అది ఒక బౌల్లో తీసుకుంటే 2 నుంచి 3 కప్పులు అవుతుంది మనం చేసిన క్వాంటిటీ. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్ టేస్ట్ అని అయితే 100% చెప్పొచ్చు. అద్రిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లోనో మెసేజ్లోనో చెప్పండి. అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసరికి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి జనరల్గా పిల్లలకి పాలు కల్పిస్తూ ఉంటాం. మనం కూడా లేడీస్ అనేది పాలు తాగితే చాలా మంచిది, కాల్షియం ఉంటుంది. కాఫీ టీలని తగ్గించి పాలు తాగితే మంచిది. దానికోసం ఒక మంచి మిల్క్ పౌడరు. సో దీనికైతే ముందు నానపెట్టుకొని పొట్టు వలిచిన బాదం పప్పులు ఒక 100 to 200 గ్రామ్స్, ఒక 200 గ్రామ్స్ వేసుకోండి, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ బాదమే. అలాగే ఒక గుప్పెడు పిస్తా, ఒక గుప్పెడు బాదం పప్పులు వేసి వేయించుకోండి. ఎలా ఎంత వేగాలి అంటే మనం నానపెట్టి పెట్టాం కదా, కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అదంతా పోయి అది గలగల మోగాలన్నమాట, అంత డ్రైగా వేగాలన్నమాట. అలా వేయించుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని బాగా కలుపుతూ దగ్గరుండి, ఎందుకంటే వదిలేసి వెళ్ళామంటే అవి కొంచెం అడుగంటినా కూడా బాగోవు. సో దగ్గరుండి నెమ్మదిగా కొంచెం ఓర్పుగా వేయించండి. ఇవి వచ్చేసరికి వాల్నట్స్ కాదు, చూడటానికి గబుక్కున వాల్నట్స్ లాగా ఉన్నాయి, కానీ మీ దగ్గర ఈ పీకన్స్ అంటారు, ఇది ఒక కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూటే. సో ఇది మీకు అవైలబుల్గా ఉంటే ఓకే, లేదంటే కనుక వాల్నట్ వేసుకోండి. నా దగ్గర అయితే ఇంట్లో వాల్నట్ లేదు. అనుకోకుండా ఇవి ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా ఇంట్లో తినడానికి అని తెచ్చినవి ఉంటే ఇంకా నేను ఆ పీకన్స్ వాడాను అనమాట. బట్ వాల్నట్స్ ఉంటే వాల్నట్ ప్రిఫరబుల్ అనమాట. సో అవి కూడా వేసుకొని వేయించండి. వాల్నట్ ఇది చూడటానికి వాల్నట్ లానే ఉన్న టేస్ట్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది టేస్ట్ కూడా. కాకపోతే వాల్నట్ రా తినేటప్పుడు
మనకి కొంచెం వగరుగా అనిపిస్తుంది. ఇదేమో చాలా బాగుంటుంది, అంత వగరు అది ఉండదు అనమాట. చాలా డెలికేట్గా అనిపిస్తుంది గింజ, నట్టు చాలా బాగుంటుంది. సో అది కూడా వేసి వేయించండి. కాసేపటికి నెమ్మదిగా వేయించితే చూసారు కదా, పొట్టు తీసేసిన పల్లీల్ని కనుక వేయించితే మనం ఎలా వేగుతాయి అట్లా గలగల మోగుతా మంచిగా వేగినాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం. చల్లార్చుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ వేసేసుకోండి. మనకి కొంతమంది ఈ రెసిపీలో మిల్క్ పౌడర్ వాడతారు, నేనైతే మిల్క్ పౌడర్ వాడట్లేదు. ఎందుకంటే మనం వీటినే మిల్క్లో వేసి కాచి తాగేటప్పుడు మళ్ళీ మిల్క్ పౌడర్ ఎందుకు, మిల్క్ పౌడర్ ఉండి ఇదంతా ఎందుకని. సో కొంతమంది వాడతారు మిల్క్ పౌడర్, బట్ నేనైతే ప్రిఫర్ చేయను. సో ఈ వేయించిన నట్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాం. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు కంపల్సరీ వేసుకోండి. పసుపు ఇమ్యూన్ బూస్టింగ్ కదా, తెలుసు కదా, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. సో కంపల్సరీ వేసుకోండి. ఒక 1/2 గ్రాము 1 గ్రామ్ కాదు, 1/2 గ్రాము కుంకుమ పువ్వు. 1/2 గ్రామ్ అంటే చాలా వస్తుంది తెలుసా, కుంకుమ పువ్వు. అలాగే ఒక 5 యాలకులు, అలాగే కొంచెం దంచిన పటిక బెల్లం వచ్చి ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి. ఎందుకంటే పాలు కలుపుకునేటప్పుడు పాలల్లో వేసి బాయిల్ చేసుకునేటప్పుడు వేరేగా మళ్ళీ హనీ లేదా ఇంకో షుగరు ఆర్ ఇంకో ఆప్షన్ వేసుకోకుండా నేను పటిక బెల్లం వేసుకున్నాను. మాకు పటిక బెల్లం కూడా సల్ఫేట్ ఫ్రీ అని చెప్పి ఒకటి దొరుకుతుంది. అంటే మామూలుగా బయట దొరికే పటిక బెల్లాలు తెల్లగా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది అనమాట. నార్మల్ పెద్ద తేడా ఉండదబ్బా షుగరు వీటన్నిటికీ, కాకపోతే ఒకదానికన్నా ఒకటి కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట. సో పటిక బెల్లం కొంచెం చలవే, అది మంచిది అంటారు మామూలు వైట్ షుగర్తో కంపేర్ చేస్తే. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇలాంటి వాటికి పటిక బెల్లం ప్రిఫర్ చేస్తాను. సో అది కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఆన్ ఆఫ్ చేస్తా చేయండి పౌడర్, ఎందుకంటే కట్టేస్తుంది. సో నెమ్మదిగా వేసిన తర్వాత దాన్ని ఏ బాటిల్లోకి తీసుకుని, ఆ వేడి ఉంటుంది మిక్సీ జార్లో పిండి నలిగినప్పుడు తిప్పినప్పుడు వేడి వస్తుంది, ఆ వేడి కంప్లీట్గా పోయి చల్లారాలన్నమాట పొడి. అలానే తీసేసి బాటిలింగ్ చేసి పెట్టేసామంటే మాయిశ్చర్ వచ్చేసి తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా వేడి చల్లారాక బాటిల్లో పోసి, ఎయిర్ టైట్ బాటిల్లో పోసి బయట ఒక 1 మంత్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే మనం 6 to 8 months స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగానూ పాడవదు. సో ఆ స్టోర్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా పాలు కాచి ఒక పెద్దవాళ్ళకి అనుకోండి, పెద్ద కప్పు పాలు తాగితే ఒక 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ ఆ పౌడర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని వేడి పాలు కప్పులో పోసుకొని తాగితే ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత హెల్దీయో, అసలు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఎన్ని రకాల బెనిఫిట్స్. మనకు ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఈ పౌడరు ఈజీగా 20 days వాడుకోవచ్చు. చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఆరోగ్యానికి ఆరోగ్యం, మళ్ళీ మనం వెయిట్ పెరుగుతాము అన్న భయం ఉండదు. ఇంత హెల్దీ ఫుడ్ తీసుకునేటప్పుడు డెఫిషియన్సీస్ రావు. సో డెఫినెట్గా ఈ 2 రెసిపీస్ మీరైతే ట్రై చేయండి, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ ఎలా వచ్చింది ఆ సూప్ అయితే ఎలా ఉంది అనేది నాకు డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.